కోడలా ఓ కోడలా. అత్తయ్య, మీ అమ్మ నీకు బంగారం పెట్టింది కదా, ఆ బంగారం ఇలా తీసుకురా, బీరువాలో చక్కగా సేఫ్గా దాచిపెడతాను. ఆ నగలు ఇచ్చిన మా అమ్మే పెద్ద బీరువా కూడా ఇచ్చింది అత్తయ్య. అందులో లాకర్ కూడా ఉంది. నా నగలు అందులో సేఫ్గా దాచుకున్నాను. మీ నగలు కూడా సేఫ్ లేకపోతే నాకు ఇవ్వండి, నేను చక్కగా దాచిపెడతాను. సరేనత్తయ్య. ఏంటమ్మా ఇప్పుడు చూసిన అలా డ్రెస్లు వేసుకొని తిరుగుతూ ఉంటావు? చక్కగా అందంగా చీరలు కట్టుకుని 4 నగలు ఒంటి మీద వేసుకొని తిరగొచ్చు కదా. నాకు ఇలాగే కంఫర్టబుల్గా ఉంది అత్తయ్య. కావాలంటే మీరు అందంగా రెడీ అయి తిరగండి. ఎవరైనా వద్దంటారా ఏంటి? ఏం వంటలమ్మా ఇవి? ఒక కారం ఉండదు, ఉప్పు ఉండదు. మీ అమ్మ ఇలాగే వంట చేయడం నేర్పించి పంపించిందా? ఆ ప్లేట్ ఇటు ఇచ్చండి అత్తయ్య. రేపటి నుంచి మీ వంట మీరు వండుకొని తినండి. మా అమ్మ నాకు ఇలాగే వండడం నేర్పించింది, నేను ఇలాగే వండుతాను. నచ్చకపోతే మీరు ఎందుకంత ఇబ్బంది పడుతుంది అండం? మీ వంట మీరు చేసుకుని చక్కగా తినండి, ఓకేనా? ఏం చెప్పమంటావులే వదిన. అసలు ఎలాంటి కోడలు తెచ్చుకున్నావు అంటే ఎంత పొగరు అనుకుంటున్నావు? ఆ అమ్మాయితో మాట్లాడమే అనవసరం అనిపిస్తూ ఉంటుంది నాకు. అంత ఇబ్బంది పడుతూ నాతో మాట్లాడడం ఎందుకు అత్తయ్య? మాట్లాడడం మానేయండి. అసలు నాకే ఆ ఛాన్స్ వస్తేనా నేను మీతో ఎప్పుడో మాట్లాడడం మానేసేదాన్ని. ఎందుకంటే మీరు మాట్లాడడం తక్కువ, తిట్టడం ఎక్కువ కదా. అంత ఇబ్బంది పడుతూ బాధపడుతూ నాతో మాట్లాడడం ఎందుకు చెప్పండి? మాట్లాడడం మానేయండి. మీరు హ్యాపీగా ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు.